తెలంగాణ బచావో మూమెంట్కు మద్దతు తెలుపుతూ రాజేష్ నాయక్ అన్న కూడా ఉన్నారు. మాట్లాడదాం, అసలు ఎందుకు ఈ కల్చర్ని వద్దంటున్నారా, మార్వాడీలను వద్దంటున్నారా, లేదంటే ప్రభుత్వం మీద ఏమన్నా ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారా? మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఏందన్నా, ఇప్పటికే చాలా సంఘాలు ఉన్నాయి, చాలా పార్టీలకు సంబంధించి కార్యకర్తలు ఈ సోషల్ మీడియా వేదికగా చాలామంది పనిచేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఒక సంఘం కొత్తగా ఏర్పాటు చేసి ఒక మూమెంట్ని తీసుకుపోవాలన్న వెనకాల ఒక కుట్ర జరుగుతుందనేసి గ్రౌండ్లో అంటున్నారు. మీరేమంటారు? మేము ఒకటే, మరి దీనికి సమాధానం ఒకటే. తెలంగాణ ఉద్యమం రావడానికి ఉస్మానియా యూనివర్సిటీ కారణమని వాళ్ళందరూ చెప్తుర్రా. తెలంగాణ ఉద్యమకారులుగా ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి తక్కువ చూసినా ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి వారిని విముక్తి చేయడమే తెలంగాణ ఉద్యమకారులుగా, ఒక యూనివర్సిటీ బిడ్డలంగా. ఇవాళ మార్వాడీలు ఇక్కడున్న వర్తక వ్యాపారులను దోపిడీ చేస్తున్నారు. ఆ దోపిడీని విముక్తి చేయడాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొచ్చిన వాళ్ళం. ఇవాళ ఈ దోపిడీని మేము అరికట్టలేమనే ఉద్దేశంతోనే ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఈ సంఘాన్ని మార్వాడి హటావ్ తెలంగాణ బచావ్. సో దశాబ్ద కాలంగా వాళ్ళ వ్యాపారాలు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళ మనుషులు వాళ్ళంతా కూడా ఇక్కడ వచ్చి సో వాళ్ళ వ్యాపారాలు వృత్తిరీత్యా ఉండిపోయినారు. సో అట్లాంటి వాళ్ళను వ్యతిరేకించడానికి ఏమైనా బలమైన కారణం ఉండాలి. ఒక్క దాడి జరిగిందన్న నెపంతో వాళ్ళని ఇక్కడ నుంచి గో బ్యాక్ అనడం కరెక్ట్ కాదు అనేది మార్వాడీలు అంటున్నమాట. మా కష్టం మా వ్యాపారాల వెనకాల ఉంది, వాళ్ళకేం బాధ అన్నట్టు మాట్లాడుతున్నారు. మీ కష్టం ఏడుంటే మీరు పెట్టుబడులు ఇక్కడ పెట్టాలి, మీరు భూములు ఈడగొనాలి. కానీ మీరు పెట్టుబడులు ఏడ పెడుతురు? గుజరాత్లో పెడుతురు. మీరు దోసుకోపోయేది ఎవరి దగ్గర నుంచి? నిజంగా మీరు ఏ మాట అయితే మాతోని మీకు ఇబ్బంది అంటారు కదా. ఇక్కడ కులంతర విధాలు చాలా జరిగినాయి కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో. మీరు ఒక ఉద్యమం వలన రజాకారుల ఉద్యమం కావచ్చు, భూస్వాములకు వ్యతిరేకంగా ఒక్క పోరాటం చేశారా? మీరంటారు మీ కల్చర్ మా కల్చర్ ఒకటే అంటారు. మీరు మా బతుకమ్మను ఎప్పుడన్నా ఆడారా? మీ ఆడపడుచులు ఎవరైనా ఆడారా? పోనీ మేము నమ్మే బోనాల తల్లిని బోనాలను ఎప్పుడైనా ఎత్తారా? మీరు మాతో ఎక్కడన్నా పాల్గొన్నారా? తెలంగాణ ఉద్యమంలో మీరు బలిదానాలు అయ్యారా? పోనీ తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నట్టు ఒక ఫోటో అయినా మాకు పోస్ట్ చేయండి. ఒక్క ఫోటో అయినా. ఇప్పుడు మాతో కలిసి ఉంటా అంటారు కదా, మా మీద బతుకుతురు, మరి మాతో ఎందుకు పనిచేయరు? మేము మీ షాప్లోకి వచ్చి 500 రూపాయలు ఫోన్పే చేస్తే కూడా నువ్వు మాకు ఇవ్వట్లేదు. మాతో ఎక్కడ పొత్తులో ఉన్నావు? ఇక్కడ దోపిడీ చేయడానికి నువ్వు ఎవరిని నీ షాప్లో తీసుకురావడానికి బీహార్ వాళ్ళని పట్టుకొస్తావు, గుజరాత్ నుండి పట్టుకొస్తావు, మహారాష్ట్ర నుంచి పట్టుకో. ఒక్క 10 మందికి మీ షాపులో ఎప్పుడన్నా ఒక 10 మందికి పని వాళ్ళను పని ఇచ్చావా అని చెప్పేసి నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నా. తెలంగాణ ఉద్యమం అంటేనేమో నీళ్లు, నిధులు, నియామకాలు, ఆ మూమెంట్ ద్వారా ముందుకెళ్ళింది, ఉవ్వెత్తున ఎగిసిపడ్డది, చాలామంది బలిదానాలు ఆ ఉద్యమం వెనకాల ఉన్నాయి. కానీ ఈ మూమెంట్ మార్వాడి గో బ్యాక్ అనే మూమెంట్ని, ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి, కుట్ర చేయడానికి అందులో భాగంగానే ముందుకు తీసుకుపోతున్నారు తప్ప దీని వెనకాల ఎలాంటి అంటే అందరికీ సంబంధించింది అయితే సబండ వర్గాలకు సంబంధించింది తెలంగాణలో కాదు అనేది మార్వాడీలు అంటున్నమాట. ఇవాళ సబ్బండ వర్ణాలకు అవసరం ఉంది కాబట్టే కదా ఇవాళ ఇంతమంది గ్యాదర్ అయినాం. ఇవాళ సబ్బండ వర్ణాలకు అవసరం ఉంది కాబట్టి ఇవాళ ఈ మీటింగ్ పెట్టుకోదలుచుకున్నాం. ఈ సబ్బండ వర్ణాలే రేపటి నుంచి మీ వ్యాపారులను మేము సున్నితంగా గాంధీ మార్గాననే మీ వస్తువులను బహిష్కరిస్తాం. సింపుల్గా, చాలా సింపుల్గా మీరు చేసే దోమాల దందాన్ని బయట పెడతాం. మీరు ఏదో చేసే దోపిడీని అరికడతాం. మీరు అన్నట్టు మేము ఏ దాడులు చేయడానికి సిద్ధంగా లేము. ఎందుకంటే మీరు అనుకుంటారు మమ్మల్ని రెచ్చగొట్టి ఏదో లబ్ధి పొందాలనుకుంటారు, కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో స్నేహపూర్వకంగానే మీతో సంబంధాలు తెగదింపుకోవడానికి మేము సిద్ధమై ఉన్నాం. దశాబ్ద కాలంగా ఉన్నటువంటి వాళ్ళ షాపుల్లో వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ కష్టం ఉంది అంటున్నారు. వాళ్ళ మనుషులనే వాళ్ళ ఉద్యోగాలకు పెట్టుకుంటారు. కానీ తెలంగాణ పబ్లిక్ డిమాండ్ ఏంటంటే 90% వాళ్ళ వ్యాపారాల్లో మనకు ఉద్యోగాలు కల్పించమంటారు. ఇది సాధ్యమవుతుందంటావా? గవర్నమెంట్కి సంబంధించి ఏదన్నా చట్టం తీసుకురావాలనుకుంటున్నారా? ఏంటి మీ మూమెంట్ ఎట్లా తీసుకుపోవాలనుకుంటున్నారు? ఇది సాధ్యం కాలేదు. మనం గో బ్యాక్, ఇడ్లీ గో బ్యాక్, సాంబార్ గో బ్యాక్ అని చెప్పేసి ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనేది ఫెయిల్యూర్. బట్ ఓన్లీ తెలంగాణ ఉద్యమం మాత్రమే చాలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డది. దానికి దీనికి సంబంధాలు చాలా వేరియేషన్స్ లేదు. దానికి దీనికి చాలా సంబంధం ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రోలు దోపిడీ చేస్తున్నారు కదా మన పారదోలే. ఇక్కడ ఆంధ్రోలు మన నీళ్లు, నిధులు, నియామకాలు
ఇవి తీసుకోవడం వల్ల కదా మన మీద పెత్తనం చేస్తున్నారు కదా. మీరు కూడా మా మీద పెత్తనం చేస్తారు, మీరు కూడా మమ్మల్ని దోపిడీ చేస్తారు. మీరు కూడా మా ఉద్యోగాలను మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్రం దేనికని తెచ్చాము, ఇక్కడైతే ఎవరైతే జీవిస్తారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలనే కదా మన డిమాండ్. అందుకే మీకు ఉద్యోగాలు ఇవ్వమంటున్నాం. వాళ్ళు అనండి, వాళ్ళు ఒక మంచి మాట అంటారు, మేము ఎప్పుడన్నా ఉద్యోగాలకు అప్లై చేయము, మా పిల్లలను ఇంటర్మీడియట్ వరకు చదివి వ్యాపారం పెట్టిస్తాము అంటే వాళ్ళు వ్యాపారాలు పెట్టి మనం బానిసలు చేయడానికి కదా ఇక్కడ వచ్చారు. మీరు అన్నట్టు ఖచ్చితంగా ఈ ఉద్యమం సక్సెస్ఫుల్ అయితే సంపూర్ణంగా విజయం సాధిస్తానని కూడా నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. అంటే గుజరాత్, ఒడిస్సా, లేకపోతే చాలా రాజస్థాన్ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరినీ పారదోలేటువంటి కుట్రలో భాగమా, లేదంటే మార్వడీలు గోబ్యాకా, లేదంటే వాళ్ళ కల్చర్ గోబ్యాకా? ఏ పర్టికులర్గా ఒక మూమెంట్ అంటే ఒక పర్టికులర్గా ఒక అంశాన్ని తీసుకొని మేము ముందుకు పోతాం? మేము వాళ్ళని పారదోలడానికి చెప్పట్లేదు. మీరు చేసే దోపిడీ, మీరు చేసే దోమందాదాల్, తర్వాత మీరు మా యువత మీద రుద్దే గంజాయి, డ్రగ్స్ అవన్నీ ఆపండి అంటున్నాం. మీరు వ్యాపారం చేసుకోండి, వ్యాపారానికి వ్యతిరేకం కాం. కానీ మీరు వచ్చిన తర్వాత మా షావుకారులు ఊళ్ళో ఉన్నారా? పోనీ మీరు ఏ రోజన్నా మాకు అప్పు పెడతారా? మీ మనశ్శాంతిగా చెప్పండి. మీరు ఈరోజు నాకు ఫోన్ చేసేసి మేము ఇంతమందికి అప్పు ఇచ్చామని చెప్పేసి ఫోన్ ద్వారా చెప్పండి, లేదంటే మా షావుకారులు అప్పులు ఇచ్చారని చెప్పేసి నేను చెప్తాను. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ మూమెంట్ని ఏదో పబ్లిక్లోకి తీసుకెళ్ళి ఏదో కుట్ర చేస్తారు. సో ఇదంతా ఆరోపణలే తప్ప ఆధారాలు ఏం లేవు అనేసి వాళ్ళ వాదన. మా చాలా ఆధారాలు ఉన్నాయి. మాతో డిబేట్కి రమ్మంటున్నా, మీ టీవీయే వేదిక పెడదాం. నేను ఆధారాలతో నిరూపిస్తా. నేను ఫేక్ చెప్పట్లేను, ఆధారాలతో నిరూపిస్తున్నా. ఖచ్చితంగా మీ టీవీయే దీని వేదికగా చేయండి, నేను రావడానికి ఆధారాలతో సహా వస్తాను. ఆధారాలు తీసుకొని మీ టీవీకి వస్తాను, వాళ్ళని కూడా పిలవండి. ఓవరాల్గా మీరు ఎంచుకున్నటువంటి తెలంగాణ గో బ్యాక్ అనే మూమెంట్ని అంటే TBM అనే మూమెంట్ని ఎట్లా ముందుకు తీసుకుపోతారు? తెలంగాణ మన రాష్ట్రం మన దుకాణం అంటుర్రు. సో బ్యానర్లో మంచి ట్యాగ్ లైన్లను ఏర్పాటు చేసారు, పానీపూరి గో బ్యాక్, అట్లాగే మార్వడి గో బ్యాక్, పాన్ పరాగ్ గో బ్యాక్ అని. అంటే ఆ మాటలు వింటే వాళ్ళు గుర్తుకు రావాలా? ఆ పానీపూరికి అడిక్షన్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కూడా తింటారు. అంటే వాళ్ళ వృత్తులను వాళ్ళు చేసుకొనియరా? ఎందుకంటే రాజస్థాన్ వాళ్ళు పానీపూరి బాగా తయారు చేస్తారు. సో ఇక్కడ వాళ్ళకి రాదు అనేది వాళ్ళ వాదన. వాళ్ళు స్వీట్ షాప్లు కూడా స్వీట్స్ తయారు చేసే విషయంలో చేయి తిరిగినటువంటి వాళ్ళు రాజస్థానో లేదంటే గుజరాత్ వాళ్ళే అంటారు. అంటే మన తాత ముత్తాతలు అప్పుడు కూడా స్వీట్లు లేవా, అప్పుడు కూడా అప్పలు లేవా? అప్పుడు లేని తీయదనం ఇప్పుడేమొచ్చింది? వాళ్ళు ప్రచారంలో మనకంటే ముందున్నారు, మనకంటే ముందు ప్రచారంలో ఉన్నారు. ఒక విషయాన్ని దొంగ విషయాన్ని 10 సార్లు దొంగ అంటే దొంగే అంటారు. ఒక విషయాన్ని మంచి మేమే స్వీట్లు మంచిగా తయారు చేస్తామని చెప్పేసి వాళ్ళు తెలియకుండానే మీడియాను పబ్లిక్ని వాడుకుంటున్నారని కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్పే దాంట్లో నిజం లేదు, నిజంగా వాళ్ళు నిజాయితీ పరులు అయితే మీ టీవీకే చర్చకు రమ్మనండి, నేను వస్తాను. ఈ మూమెంట్ని ముందుకు తీసుకుపోయే విషయంలో రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగం ప్రకారమే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే శాంతియుతంగా చేయమన్నారు, గాంధీ గారు ఏదైతే శాంతియుతంగానే వాళ్ళకు మార్వాడికి పువ్వులు ఇచ్చేసి అయ్యా మీరు చేస్తున్న దోపిడీ అని చెప్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, మమ్మల్ని ఏదో చేస్తాను, మేము పువ్వులతోనే వాళ్ళకు అర్థమయ్యే విధంగా మీరు చేసే దోపిడీని మీ కళ్ళకు కట్టినట్టు చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మొత్తానికైతే మార్వడీలు ఆర్థికంగా బలపడి ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ మీద దెబ్బతీస్తున్నారు కాబట్టి మార్వడీలను గోబ్యాక్ అన్న నినాదాన్ని చాప కింద నీరులాగా మార్వడి వ్యాపారాలను అట్లాగే వాళ్ళు చేస్తున్నటువంటి 2 నంబర్ దందాను పసిగట్టినాం. వాళ్ళ దోపిడీని పబ్లిక్లోకి తీసుకెళ్తాం. వాళ్ళ వ్యాపారాలు నడవకుండా అట్లాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సామాన్లు కానీ వాళ్ళు బిజినెస్ చేసేటువంటి వస్తువులను కానీ కొననివ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉత్తేజాన్ని తెచ్చే విషయంలో మా మూమెంట్ ముందుకు పోతుంది అన్న బలమైన నినాదాన్ని మనతో షేర్ చేసుకుంటున్నారు రాజేష్ నాయక్. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.